అందరికీ నమస్తే అండి. నేను ఇందాక ఒక వీడియో చూసా. ఒక జర్నలిస్ట్ పేరు చెప్తే బాగోదు మళ్ళీ. పేరు చెప్తే మళ్ళీ ఒక వర్గం వాళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తాయి మరి. మళ్ళీ మా కులానికి సంబంధించిన వ్యక్తే కాకపోతే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అంటారు. అందుకని చెప్పేసని పేరు చెప్పట్ల. ఒక విశ్లేషణ చేసుకొచ్చాడు. ఒక వీడియో చేసుకొచ్చాడనమాట. అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నారు కదా! సైకో గాడు అన్నారు కదా! ఇప్పటి వరకు రోజా ఎందుకు స్పందించలేదు? భగ్గుమన్న వైసీపీ. రోజాని సస్పెండ్ చేయబోతున్నారా? లేదంటే తెలుగుదేశం పార్టీతో ఏమైనా లోపాయకార ఒప్పందం జరిగిందా? మళ్ళీ రోజా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆ దిశగానే బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అని అన్నా సరే ఆవిడ స్పందించలేదా? ఇప్పటి వరకు మీరు కావాలంటే చూడండి. మిగిలిన హీరోల గురించి లేదంటే మిగిలిన వ్యక్తుల గురించి రోజా విపరీతమైన దారుణంగా మాట్లాడుతది. కానీ బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు ఏ సందర్భంలో అయినా సరే విమర్శించిందా అని చెప్పేసి ఏదో ఒక తలాతోకాలేని విశ్లేషణ చేసుకొచ్చాడు. అసలు నీకేమైనా కనీస ఇంగిత జ్ఞానం ఉందా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తి అయినా సరే రోజా తెలుగుదేశంలోకి వెళ్ళుద్ది అని అంటాడా? అది జరిగే పనేనా? ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ గారిని ఎప్పుడూ రోజా విమర్శించలేదు అనేది అబద్ధం. వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు బాలకృష్ణ గారిని ఉద్దేశించి రోజా చాలా మాటలు మాట్లాడింది. విపరీతంగా మాట్లాడింది. ఆ రోజున రోజాకి మేము కూడా కౌంటర్లు ఇచ్చాం ఆ రోజున. మా రోజా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఇవాళ కడుపు మంట ఏంటంటే ఇది బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి సైకోగాడు అన్నాడని కాదు. రోజా ఎందుకు స్పందించలేదు? ఏగో నువ్వు వీళ్ళని ఇలా అంటావు కదా! మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? అది వాళ్ళ ఇష్టం అండి. రోజా ఎందుకు మాట్లాడలేదు అంటే రోజా ఇష్టం అది. ఒకవేళ మాట్లాడాలనుకుంటే మాట్లాడుతుంది, లేకపోతే లేదు. అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా మాటలు మాట్లాడింది రోజా. అధికారం లేదు కాబట్టి ఇప్పుడు సైలెంట్‌గా ఉంది. అలాగే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారిని కూడా విమర్శించింది. నువ్వు ఈ పిచ్చితనంతో జర్నలిస్ట్ అటాక్ అయిపోయావు నాకు అర్థం కావట్లా. కనీసం విశ్లేషణ చేసేటప్పుడు మనకు తలా తోక ఉండాలి కదా! ఇది అందరి బాధ నీ బాధే. వైసీపీ నాయకులు అందరూ స్పందిస్తున్నారండి. రోజా ఎందుకు స్పందించట్లేదండి? రోజా స్పందిస్తే రోజానే అసెంబ్లీలో బోలెడు మాటలు మాట్లాడింది. ఒకవేళ బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్న పదం గురించి రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, అదే రోజా అసెంబ్లీలో ఎంత వెకిలితనంగా మాట్లాడిందో ఏసి చీపిచ్చి గద్దెడతారు. రోజాకి ఆ మాత్రం క్లారిటీ ఉంది. ఆ రోజా ఏం సుద్దపోస ఏం కాదు. రోజాని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేమాకండి. లోపాయకార ఒప్పందం, బొంగు, భోషాను మన తలాతోకలేని విశ్లేషణ చేసి మన దగ్గర ఉన్న మేధావితనాన్నంతా కూడా ఇలాంటి సమయాల్లో చూపించే ప్రయత్నాలు చేయొద్దు. స్పందించారుగా బోలెడు మంది మాట్లాడారు. మా దరిద్రం ఏంటంటే మాట్లాడిన వ్యక్తులందరూ కూడా గతంలో అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులే. వాళ్ళొచ్చి వాళ్ళ భాష గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డిని సైకో అనడంలో తప్పేం లేదండి. బాలకృష్ణ గారు సైకో అనడంలో తప్పులేదు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో వాళ్ళ నాయకుల చేత పచ్చి బూతులు మాట్లాడిపించాడు. నారాయణ స్వామి ఎవరో ఉంటారు ఉప ముఖ్యమంత్రి. డైరెక్ట్‌గా అసెంబ్లీలోనే ఒరే మొండా అని చెప్పేసని పదే ఆ మాటను అంటా ఉంటే వెనకాతల కూర్చొని వెకిలి నవ్వులు నవ్వారు తప్పితే ఎవడో లెగిసి ఖండించిన పాపాన పోలేదే. అలాగే మా జోగి రమేష్ అయితే డైరెక్ట్‌గా లుచ్చా వెధవే ఇంకా. ఎవరిని? రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి. దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి లేచి, అధ్యక్ష నా మీద అభిమానం అధ్యక్ష. ఏమనుకోమాకండి అలాగే మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి మాట్లాడాడు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అయితే దారుణంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. చాలా నీచాతినీచంగా. పవన్ కళ్యాణ్ గారి భార్యలను ఉద్దేశించి నీచాతినీచంగా మాట్లాడాడు. దానికి మళ్ళీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో మాట సాయం మాట రోజా. పంజాబ్ అని, మరాఠీ అని ఇలా రకరకాల వెనకాల రోజా వంత పాడమాట. ఆ దరిద్రాలన్నీ ఎవడో మర్చిపోలా. ఇవాళ రోజా వచ్చి మాట్లాడడానికి రోజాకి అంత సినిమా లేదు. ఒకవేళ రోజా మాట్లాడితే రోజా మాట్లాడిన బూతులన్నీ ఏసి ఇదిగో నీ గొప్పతనం ఇది అంటారా? పదం గురించి లేదంటే భాషా విధానాల గురించి రోజా లాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ఎవడికి నీతులు చెప్పడానికి సరిపోరు. నీ కడుపు మంట నాకు అర్థమైంది. నీ కడుపు మంట ఏదన్నా ఉంటే నీ దగ్గర పెట్టుకో గానీ జర్నలిస్టుల ముసుగులో వైసీపీ నాయకులు ఇలా అనుకుంటున్నారని చెప్పేసని తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి లోపాయకార ఒప్పందం అని చెప్పేసి ఇలా బొంగు భోషణం లాంటి మాటలు చెప్పమాకండి. అది సెట్ అవ్వదు. మీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది. ఇప్పుడు నేను మీ పేరు ప్రస్తావించానంటే ఇక్కడ
వెనకాతల మళ్ళీ మా కొంతమంది దరిద్రంలో కూడా ఉంటారు, లేకుండా ఉండరు. వీళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తే మా కులానికి సంబంధించినోడు మమ్మల్ని అలా అంటావా అని చెప్పేసి ఉంటారు. మళ్ళీ ఇక్కడ మనకి ప్రతి దానికి కులం ఇంపార్టెంట్. ఆడు ఎంత ఎదవానా పర్వాలేదు. మీరు చేసే విశ్లేషణ ఇయ్యా పనికిరాని విశ్లేషణలా? ఎందుకు వచ్చిన విశ్లేషణలు అండి అవన్నీ కూడా? పనికొచ్చే విశ్లేషణ చేస్తే కాస్త ఉపయోగం ఉంటుంది. మనం పనికిరాని మాటలు మాట్లాడుకుంటా తలా తోక లేకుండా ఎలా పడితే అలా ముడేసేసి మనం ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇదంతా కూడా మీ స్వలాభాల కోసం జరిగే డిస్కషన్లు ఇవన్నీ కూడా. మీరు ఏదో రెచ్చిపోయి వాళ్ళకి వీళ్ళకి ఆపాదించేసి వాళ్ళంటే మాట్లాడరా, వీళ్ళంటేనే మాట్లాడతారా, వీళ్ళంటేనే చులకన. ఇక్కడ ఎవడికి సుధపోస కాదు. అంత అమాయకులు ఎవరో లేరు రాజకీయాల్లో. అంత అమాయకులు ఎవరో లేరు. అందరూ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులే. అది రోజా అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, బాలకృష్ణ గారు అయినా, ఎవరైనా సరే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు. అంత అమాయకులు ఏం కాదు. మధ్యలో ఎవరికి లేని నొప్పి మనకెందుకండి అని అడుగుతున్నా. మాట్లాడితే అభిమానులను రెచ్చగొట్టేయాలి. నేను టార్గెట్ అదే. వీళ్ళకేమి వాళ్ళ పైన అమితమైన ప్రేమ ఏం కాదు. ఆ ముసుగులో వీళ్ళు వీడియో రూపంలో చేసేసి ఇక్కడ అభిమానులు రెచ్చగొట్టేస్తే అయిపోద్ది. వాళ్ళు చూసుకుంటారు. మా దరిద్రం ఏంటంటే రెచ్చగొడితే రెచ్చిపోయే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రేలాపనలు ఇవన్నీ కూడా. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే, మీకు రోజా గారి పైన ఏమన్నా ప్రేమ ఉంటే కావాలంటే కనుక మీకు మీరు ఆపాదించేసుకొని కానీ తెలుగుదేశం పార్టీకి అంటగట్టామాక. అది జరిగే పని కాదు. ఒకవేళ అలా మాట్లాడుతున్నామంటే నీకు బొత్తిగా రాజకీయ అవగాహన లేదని అర్థం. రోజా ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతో లోపాయకార ఒప్పందమో లేదంటే తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వచ్చే ప్రయత్నాలు జరగదు కూడా. మీరు ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి మాకు అంటగట్టామాకండి. మీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే మీరు చూసుకుంటే బాగుంటుంది. కొన్ని మాట్లాడి నువ్వేమన్నా సొదపోసవా అంటే నీ వృత్తి సరిగా నువ్వు చేయలేవు. మనం పట్టుమని ఎక్కడైనా సంవత్సరం కాలం పాటు చేస్తే మన మీద అవినీతి ఆరోపణలు వస్తాయి, మనం బయటికి గంటేస్తారు కదా. మన చరిత్ర అది చెప్తుంది. నేను చెప్తుంది కాదుగా, జరిగిందేగా, వాస్తవమేగా. మళ్ళీ ఎందుకంటే ఈ అబ్బాయి విశ్లేషణలో వాళ్ళు మాట్లాడతారు. ఎవరికి నిప్పు తగిలితే అని మాట్లాడతారు. మనం ఏం గొడవలు తీసుకోవసరం లేదు. ఇక్కడ నువ్వో నేను ఇంకోటో వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు. నువ్వు విశ్లేషణ చేసినందుకు నేను మాట్లాడట్లా. రోజాని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసో చూసావా, అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఆవిడ ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నేను రోజాని అడుగు. గతంలో ఇంటర్వ్యూలు చేసావుగా. పైగా ఈ పోటీగాడు అదే రోజాతో అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు కూడా చేశాడు. పీక్ టైంలో ఏదైనా ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు రోజా ఎంత బిజీగా ఉంటుందో మన అందరికీ తెలిసింది. రకరకాల ఛానల్స్ తిరగాలి, రకరకాలకి చాలామందికి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇంత బిజీగా ఉండే చేత మన పనుడు అప్పటికప్పుడు ఒక జూమ్ ఒకటి పెట్టుకొని నీట్గా జూమ్లో కావుని పిలిచి ఇంటర్వ్యూలు అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాడు. నీకు ఆ చనువు ఉంది కదా, నీకు ఆ యాక్సెస్ ఉంది కదండి. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన పలానా జర్నలిస్ట్ అండి, మీరు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు పని ఎందుకు మాట్లాడట్లేదు, రండి జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్నారు, వచ్చి మాట్లాడాలంటే రోజా బ్రహ్మాండంగా వచ్చేదిగా. ఎందుకు కాదు? ఇప్పుడు చాలా అంశాల్లో రోజా ప్రస్తావించని అంశాలపైన నువ్వు డిబేట్ పెట్టావు కదా, అదే ఛానల్లో నువ్వు డిబేట్ పెట్టావు కదా, మరి ఇందు మీద కూడా డిబేట్ పెట్టు, మాట్లాడిపించు. తెలుగుదేశం పార్టీ పైన మీ ఏడుపు తప్పితే ఇక్కడ మీకు ఎవరిపైనా ప్రేమ లేదా విషయం మాకు తెలుసు. మీరు ఈ జర్నలిజం ముసుగులోనో జర్నలిస్ట్ ముసుగులోనో అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చెయ్యొద్దు. అది గుర్తుపెట్టుకుంటే మంచిదండి. రిక్వెస్ట్ అనుకోండి. ఇక్కడ మీకు లేని ఇంకొక రకంగా మాట్లాడట్లా. మీ పేరు ప్రస్తావించింది కూడా అందుకే. మీరు ఏదో పెద్ద తోపు తురుము కానని కాదు, మీరు ఏదో అంత పెద్ద జర్నలిస్ట్ అనుకో నేను చెప్పుకోను. మీరు చేస్తే ఎంత వెళ్తాయో నేను చేస్తే అంతే వెళ్తాయి. పేరు ప్రస్తావించింది అందుకే. పైగా ఇక్కడ మాకు కులాభిమానులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫీల్ అయిపోతారు, వాళ్ళు విపరీతంగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు మామూలు నొప్పి కాదు, ఇంకా వాళ్ళ పురిటి నొప్పులు నేను భరించలేను. ఏడుస్తూ ఉంటారు, బొక్కెట్టి నా మీద పడి ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ మనం కొనాలంటే వేసుకొని రాజకీయాల్లోని కులమే, జర్నలిస్టుల్లోని కులమే, ఎవడన్నా ఏదైనా మాట్లాడినా కులమే. మనకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టాడు. ఇది ఒక పెద్ద దరిద్రం అయిపోయింది. దయచేసి ఇలాంటి లేఖి వ్యాఖ్యలు మానేస్తే బాగుంటుందండి. ఎవరు ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు స్పందిస్తారు, మనమేమి ఇబ్బంది ఏం పడిపో అవసరం లేదు.